క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ముగిసింది. చర్చలు ఫలప్రదంగా సాగాయి. ప్రపంచ ప్రస్తుత పరిస్థితులతో పాటు ఇండో పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన కీలక అంశాలపై విస్తృత చర్చలు జరిపారు. సంయుక్త కార్యక్రమాల ద్వారా ప్రాంతీయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని క్వాడ్ దేశాలు తెలిపాయి. టెర్రరిజాన్ని ఉపేక్షించేది లేదని, ఉగ్ర దాడులకు గురైన దేశాలకు తమను తాము రక్షించుకునే హక్కు ఉందని ఆయా దేశాలు తీర్మానించాయి. సముద్ర భద్రత, నిఘా వ్యవస్థలు, లాజిస్టిక్స్ నెట్వర్క్, అండర్సీ కేబుల్స్, శిక్షణ, విపత్తు సహాయక చర్యల వంటి రంగాలలో క్వాడ్ దేశాల మధ్య సహకారం నిరంతరం విస్తరించాలని దేశాలన్నీ ఏకాభిప్రాయానికొచ్చాయి. అంతర్జాతీయ చట్టాలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని 4 దేశాలు మరోసారి స్పష్టం చేశాయి. ఇంధనం, ఎరువుల లభ్యత వంటి ప్రస్తుత అంతర్జాతీయ సవాళ్లపై కూడా చర్చించారు. క్వాడ్ దేశాలు ఆవిష్కరణలు, సృజనాత్మకతను ప్రోత్సహిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. వ్యాపార వేదికలు, ఆరోగ్య కార్యక్రమాలు, డిజిటల్ రంగం వంటి విభాగాల్లో పరస్పర సహకారం పెంచడం ద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఆర్థిక కార్యకలాపాలు, ఇంధన వాణిజ్యం, సముద్ర వాణిజ్యం వంటి రంగాల్లో రాబోయే రోజుల్లో ఇండో పసిఫిక్ ప్రపంచానికి మరింత కీలకంగా మారుతుందని మంత్రి జైశంకర్ అన్నారు. భవిష్యత్తులో ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు వెల్లడించారు.